చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ దక్కేదేవరికి ఎంతమందితో క్యాబినెట్ ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. 24 మందితో క్యాబినెట్ ఏర్పాటు కాబోతోంది. చంద్రబాబుతో పాటే ఇవాళ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా బీజేపీకి 1 బెర్త్ ఖరారైంది. చంద్రబాబు క్యాబినెట్లో బెర్త్ దక్కేదేవరికి ఎంతమందితో క్యాబినెట్ ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. 24 మందితో క్యాబినెట్ ఏర్పాటు కాబోతోంది. చంద్రబాబుతో పాటే ఇవాళ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించారు. బీజేపీకి 1 బెర్త్ ఖరారైంది. ఏపీలో మరికొన్ని గంటల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేరున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వారి పేర్లతో లిస్టు విడుదల చేసింది కూటమి. మంగళవారం అర్ధరాత్రి దాటాక 24 మంది పేర్లతో లిస్టు రిలీజ్ చేశారు. ఉదయం 11:27 తనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు పేరుతో లేఖ పంపించారు. జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బీజేపీ నుంచి సత్యకుమార్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు క్యాబినెట్లో స్థానం లభించింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ మాల నుంచి 1కి, ఎస్సీ మాదిగు నుంచి 1కి క్యాబినెట్లో స్థానం లభించింది. ఎస్టీ, ముస్లిం మైనార్టీ, ఆర్యవైశ్య, బలిజ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరిని మంత్రి పదవి వరించింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి 3కి, కాపు నుంచి 3కి క్యాబినెట్ బెర్త్ ఖరారైంది. ఇక బీసీల విషయానికి వస్తే బీసీ యాదవ్ నుంచి పార్థసారథి, సత్యకుమార్, బీసీ మత్స్యకారుల నుంచి కొల్లు రవీంద్ర, బీసీ తూర్పు కాపు నుంచి కె శ్రీనివాస్, బీసీ కొప్పుల వేలమ నుంచి అచ్చెన్నాయుడు, బీసీ గౌడ వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్, బీసీ శెట్టి బలిజ నుంచి వాసంశెట్టి సుభాష్, కురుబ సామాజిక వర్గం నుంచి సవిత పేరు ఖరారు చేశారు. చంద్రబాబుతో సహా 26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంది. అయితే 26 స్థానాలకు గాను 25 మందితో క్యాబినెట్ కూర్పు ఉండడం సరికొత్త చర్చకు తెరలేపింది. ఒక స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేయడంతో ఆ మంత్రి పదవి మిత్రపక్షాలకా లేక టీడీపీకా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా మంత్రి పదవులు చేపట్టనున్నారు.